డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మంచాల మండలంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు వర్షానికి తడుస్తున్న వడ్లు రైతులకు కప్పటానికి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఐచర్ వస్తేనే కొంటాము లేదంటే తూకం వేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలచిన వడ్లను చివరి గింజ వరకు కొంటామంటూ ఇలా రైతులను ఇబ్బంది పడుతూ పూట గడుపుతున్నారని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఉన్న వడ్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, రైస్ మిల్లులు ఇబ్బందులు పెడితే రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ 20 వచ్చింది, రేపు 25 వస్తుంది. 3 రోజులు ఎండబోతే మళ్ళీ వచ్చినా మళ్ళీ తడిచిపోయాయి. అయితే మేమేమంటున్నామంటే మరి కొంటామంటారు కదా, తడవలే కదా, మరి కొద్దిగా ఎక్కువ తీసుకోరని మేము అంటున్నాం. మరి అది అంత డిఫరెంట్ మనం ఎండబెట్టితే వర్షాకాలం వచ్చింది, అది ఎండవు, మళ్ళీ వర్షం వస్తే వాళ్ళు ఎందుకు ఎండబెడతారు చూడాలి. మీరు సహకరించాలి, అనుభవం మనం సహకరిస్తేనే పని అవుతుంది. నైట్ వర్క్ పెడుతున్నాం, మళ్ళా వర్షాలు వస్తున్నాయి. మేడం వర్షానికి ఆటోమేటిక్ ఎక్కువ పెరిగిపోతుంది కదా మేడం. ఒట్టిగుండ ఇట్లా వర్షం పడ్డాక వాళ్ళు ఆటోమేటిక్ ఎక్కువ చూపిస్తుంది, మరి ఎండబాది వస్తుంది. ఎండబాది ఒకటే ఆ స్టాక్ రైస్ మిల్ పోయి రిటర్న్ వచ్చిందంట. మరి మీరు ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే ఎందుకు రిటర్న్ వస్తుందండి? మీరు చూసుకోవాలి. ఇక్కడ 41 గవర్నమెంట్ సార్ బస్తా కిలా 1 kg బ్యాగ్ కేజీ అయితే 300 అయితే ఎక్కడనైనా 4150 దాకా పెడుతున్నారు. ఎక్కడ సెంటర్లలో ప్రతి సెంటర్లలో ఉన్నది. అది 500 అయితే ఇక వేట తాలు గురించి వడ్లు కొంచెం నల్లగా అయినా వాళ్ళు మిల్లర్స్కి కటింగ్ అవుతుంది. అయితే వడ్లు 25% మ్యాచర్ వస్తుంది. అయినప్పటికి కూడా వీళ్ళు వారం రోజుల నుంచి కూడా తీసుకుంటలేరు. సరైన మ్యాచర్ రావాలి, 15% 14 రావాలని అంటున్నారు. మరి సీఎం గారు, వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళంతా వర్షం వస్తుంది మరి తడిసిన ధాన్యము మొలకెత్తిన ధాన్యం కూడా కొనాలని చెప్తున్నారు. మరి ఇక్కడ ఆఫీసర్స్ మాత్రం 14 వచ్చిన దాకా మేము తీసుకోమని అంటున్నారు. మరి మళ్ళీ కూడా ఇప్పుడు 24 తారీఖు నుంచి వాయుగుండం ఏర్పడి తుఫాన్ ఉంది, వర్షం ఉంది అని అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇది సరైన తేమ శాతం రావాలంటే ఇక్కడ కష్టతరం ఉంటుంది, ఇంకా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి రైతులు తక్షణమే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వీళ్ళు కూడా పాటించి ఈ రైతులందరివి ధాన్యం తీసుకోవాలని మా రైతులందరినీ పక్షం నుంచి మేము మనవి చేస్తాం. చిత్తాపూర్ ఎన్ని రోజులు అయింది ఎడ్లు ఎండబోసి? ఈడ 6 రోజులు అవుతుంది. మేము 6 రోజులు అయితే మరి ఏమంటారు ఆఫీసర్లు? ఈ తేమ వస్తలేదు, మ్యాచర్ వస్తేనే ఎత్తుకుంటాం, లేకపోతే లేదు అంటారు. మొత్తం వీడికి వచ్చుడు, ఎండబోసుడు, వాన రాగానే మళ్ళీ ఒక తన కొడుపుడు ఎంత లేవు చేస్తలేవు. 6 రోజుల నుంచి పొద్దుగాల 6 గంటలకు వస్తే సాయంత్రం అక్కడ మ్యాచర్ వస్తే తీసుకుంటామంటారు. కానీ మ్యాచర్ ఏమో వాన 25 వస్తుంది, వాళ్ళకు 6-17 కావాలి, 14-17. వాతావరణం ఇట్లుంది కదా, ఎండదు కదా, వాళ్ళు మనం చెప్తే నమ్మతలేదు కదా. వాళ్ళు మ్యాచర్ అట్లా వస్తేనే తీసుకుంటామని అంటున్నారు. ఇట్లా ఈ వర్షాలకు తీసుకోవాలని అడుగుతున్నాం మేము. వర్షాలు పడితే షెడ్ కూడా లేదు, ఏం లేదు. వర్షం వస్తే షెడ్ కింద పోవాలి అంతే. షెడ్ గిట్ట ఏం లేదు. మేము చెట్ల కింద నానాలి, ఒడ్లు ఈడ కళ్ళాలలో నానాలి అంతే. నరసింహ, తాళ్ళపల్లిగూడెం, మంచాల మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రైతు. మేము వడ్లు తెచ్చి 3-4 రోజులు అయింది. ఎండబోసినాము. ఎండబోస్తే తేమ వస్తుంది, మళ్ళీ ఎండబోసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వస్తుంది. ఆ తేమ వచ్చినప్పుడు చూసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, కొలుస్తామంటారు. మళ్ళీ తెల్లారి వచ్చి కప్పి చూస్తే మళ్ళీ అట్నే తేమ మళ్ళీ పెరిగే వరకు మళ్ళీ ఎండబోయమంటారు.
తర్వాత మీ తేమ వచ్చింది అక్కడ రైస్ మిల్ పోయిన తర్వాత మళ్ళీ వస్తుందని రిటర్న్ వస్తున్నాయి. అవి వచ్చి 2 లారీలు ఇప్పటికీ ఇక్కడ స్టాక్ అయి ఉంది. అట్లా ఏంటంటే మేము చేసిన పచ్చొడ్లు కానీ గవర్నమెంట్ చెప్తుంది, అయినా ఇక్కడికి రాగానే రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఎట్లున్నా కానీ గవర్నమెంట్ మొలకున్నా ఏదైనా పచ్చొడ్లు కూడా కొంటామని చెప్తుంది. 1 క్వింటాలకు 500 అని చెప్పింది. ఉన్నోట్లు కొంటందుకే లేదు, ఇంకా 500 ఏడిచ్చింది గవర్నమెంట్. ఏం లేదాడ. ఏదున్నా సరే వీళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకైనా ఏదైనా ఒక సిస్టమేటిక్ పోయి ఆఫీసులలో కూర్చొని ఏదైనా ఫీల్డ్ మీదకి వచ్చి చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆఫీసులలో మీటింగ్లు పెడుతున్నారు, అక్కడ వెళ్ళిపోతారు, ఇక్కడ వస్తలేరు. రంగారెడ్డి కలెక్టర్ కూడా నిన్న దండమైలారం వచ్చిందంట. ఇక్కడ కూడా మన మంచాల కేంద్రం వస్తాని చెప్పారు, ఇక్కడ కూడా ఎవరు రాలే. ఇక్కడ వచ్చి రైతుల నుండి వర్షాలు ఎప్పుడు ఈ కాలము పనులు చేసుకుంటారు రైతులు, ఈ వడ్లు ఎండ పోసుకుంటా కూలీలు పెట్టుకొని ఇక్కడనే వెయిట్ చేస్తారు. వచ్చిన వడ్లే పండించేది మొత్తం ఎకరాలు ఎండిపోయి పెట్టినా కానీ రైతులకు నష్టం వచ్చింది. ఒక ఎకరం అంతే అవి కూడా కొననీకి గతి లేదు గవర్నమెంట్. శాతగాని గవర్నమెంట్ తీసుకోవద్దు, ఇలాంటి కేంద్రాలు పెట్టవద్దు. శాతకపోతే అమ్ముకుంటారు, లేకపోతే ఏమైనా పోసుకుంటారు, కానీ ఇది వాళ్ళు తీసుకొని ఇబ్బంది పెట్టవద్దు. ఒక్కొక్క దగ్గర చూస్తుంటే షెడ్లు ఉంటాయి, వాటర్ ఉంటుంది, తాగనీకి పడాలు ఇస్తారు. ఇక్కడ ఏది లేదు, పట్టించుకున్న ఏది లేదు. ఇది ఎందుకు ఎందుకంటే తీసుకున్నారంటే సిస్టమేటిక్ ఇవ్వాలి, లేకపోతే చేత కాకపోతే వదిలేసుకోవాలి. రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టవద్దు. ఇప్పుడు తేమ ఎంతున్నా సరే అది వచ్చినా కానీ మొత్తం వడ్లు కొనాలి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఉన్నాయి కూడా పోతాయి, మొత్తం ఏం లేదు. ఈ ధరలు ఏమో పట్టిస్తారో కట్టారో కానీ మొత్తం వడ్లు మాత్రము తొందరగా లేచేటట్టు చూడాలి రైతులై. ఇది